అనగనగా కూరగాయలనే ఒక ఊరు ఉంది. ఆ ఊర్లో మునక్కాయ అంత ముసలమ్మ ఉంది. ఆ మునక్కాయ ముసలమ్మ ఒకరోజు పనస పొలంకి వెళ్ళింది. దారిలో వంకాయ అంత వజ్రం దొరికింది. ఆ వంకాయ అంత వజ్రం తీసుకొని ఇంటికి తీసుకెళ్ళింది. ఆ ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత బీరకాయ అంత బీరువాలో పెట్టింది. మునక్కాయ ముసలమ్మ మళ్ళా పొలంకి వెళ్ళింది. ఇదంతా దొండకాయ దొంగోడు చూసి దొండకాయ దొంగడంగా ఆ బీరకాయ అంత బీరువా పగలు కొట్టి వంకాయ అంత వజ్రం తీసుకెళ్ళిపోయాడు. వంకాయ అంత వజ్రము తీసుకెళ్ళిపోయాడు. దొండకాయ దొంగోడు ఆ వంకాయ వజ్రాన్ని తీసుకెళ్తూ ఉన్నారు. దారిలో మునక్కాయ ఇంత ముసలమ్మ ఉంది. ఆ మునక్కాయ ముసలమ్మకు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్ మీద కాకకాయ ఇంత కంప్లైంట్ చెప్పింది. ఆ పొట్లకాయ ఇంత పోలీసు జీడిపప్పు అంటే జీప్ వేసుకొని వచ్చాడు. అప్పుడే ఆ దొండకాయ దొంగడు దొరికిపోయాడు. తిరిగి జామకాయ జైల్లో వేసి తాటికాయ తాళం వేసి జైల్లో బంధించారు. ఇప్పుడు సౌండ్ ఇచ్చి